కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తాను పాణ్యం సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. తమ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్థానికులను ఇబ్బందులు పెడుతున్నారని గౌరు చరితారెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పాణ్యంలో కబ్జాదారుల నుంచి విముక్తి చేస్తామన్నారు. పాణ్యంలోని 16వ వార్డులో 2 రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిరోజు కూడా నీళ్లు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. తెలియజేస్తా ఉన్నాం. అది కూడా పగలే వచ్చేలాగా, ఏ అర్ధరాత్రి 1కో 2కో కాకుండా పగలే నీళ్ళు ఇచ్చేలాగా తప్పకుండా ప్రణాళికలు తయారు చేసుకొని చంద్రబాబు నాయుడు గారితో ఇది తప్పకుండా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతే కాబట్టి తప్పకుండా ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కబ్జాలను అరికడతామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, తప్పకుండా మీకు ఒక మేనిఫెస్టో కూడా మేము విడుదల చేసాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా మీకు ఒక హామీ పత్రం కూడా ఇవ్వబోతా ఉన్నా. రేపు మీరందరూ ఒక పాణ్యం నియోజకవర్గంలో మీ ఇంటి ఆడపడుచులా మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ ఆశీర్వదించండి. తప్పకుండా మీకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాము. ఏ సమస్య వచ్చినా మా సమస్యగా భావించి మీకు మీ సమస్య పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. కాబట్టి మీరందరూ రేపు జరగబోయే ఎలక్షన్లలో మీరు తప్పకుండా నన్ను ఆశీర్వదించాలి.